హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడ మీరు చూస్తున్న కర్రీ ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా. అదేనండి మన కంటి చూపుకి ఎంతో మేలు చేసే క్యారెట్ కూర. క్యారెట్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ కూర ఎంత చేసినా సరే ఆఖరికి ఉడికేసరికి కొంచెమే అవుతుంది. ఆ ఫ్రై మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ 1/2 kg క్యారెట్స్ని కూడా మనము ఒక 5 నుంచి 6 వరకు ఉట్టి కూరతోనే తినే విధంగా ఎలా చేసుకోవాలి. అలాగే మనం దీంట్లో ఒక స్పెషల్ పొడిని కూడా యాడ్ చేస్తున్నామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇది మీరు ముద్ద కూర అనుకుంటారో లేకపోతే ఫ్రై అనుకుంటారో మీ ఇష్టం. బట్ ఈ ప్రాసెస్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్స్ ఫ్రీయే కదండి, కామెంట్ చేయొచ్చు కదా అన్నట్టు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ వీడియో చూస్తున్నారండి, చాలా థ్యాంక్ యూ. ముందుగా మనం అనుకున్నట్టుగా ఈ క్యారెట్ని అయితే నీళ్ళలో వేసుకున్నానండి. అయితే దీంట్లో నేను పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. కంటి చూపుకి క్యారెట్ మంచిదే, అలాగే పెసరపప్పు కూడా ప్రోటీన్ మంచిదే. అలానే ఎక్కువ అయితే వేసేసుకోకండి, అలానే తక్కువ వేసుకోకండి. ఇప్పుడు నేను 1/2 kgకి ఆల్మోస్ట్ ఒక చిన్న కప్పుడు అయితే వేసుకున్నాను. వేసి దాన్ని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో వాటర్ ఏం పోయిన అవసరం లేదు. జస్ట్ మీరు క్యారెట్ పీల్ చేసుకొని ఉల్లిపాయలు వేగేలోపు అవి నానుతాయి అనమాట, సరిపోతుంది. మరీ ముద్దపప్పు లాగా అంటే మనం కుక్కర్లో పెట్టేస్తాం కదా, అలా అయితే అవ్వకూడదండి. సో అలా కడిగి పక్కన పెట్టుకోండి. అయితే దీంట్లోకి నేను 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను, చాప్ చేసుకొని ఆల్రెడీ కడాయి కూడా వెలిగించేసానండి. అది నూనె పోసేసుకున్నాను. నేను ప్యారలల్గా చేస్తాను కదా, సో అందుకని నూనె వేడెక్కుతున్నప్పుడు తాలింపులన్నీ వేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ చాప్ చేసినవి పక్కన పెట్టుకొని ఇలా తాలింపు ఉడకంగానే చక్కగా వేగిపోతాయి. దీంట్లో తాలింపు అంటే మీకు తెలిసిందేనండి, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు. మీకు వీలుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వేయలేదండి. ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అవి చక్కగా వేసేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి, 2 తీసుకున్నాను. అవి వేగుతూ ఉంటాయి కదా, ఈ లోపు మళ్ళీ మనము ఈ క్యారెట్ దగ్గరకు వచ్చేద్దాము. చక్కగా పీల్ చేసేసుకొని ఆ వాటర్ పక్కకు పెట్టుకున్నాను. ఎందుకో తర్వాత చెప్తాను. ఇక్కడైతే ముద్దకూర అని అన్నాను కదండి, ఎందుకంటే ఈ క్యారెట్స్ పీల్ చేసుకోవాలంటే ఈజీనే, కానీ కట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం. పెద్ద కత్తి అయితే మనకి తొందరగా కట్ అవుతుంది, కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే నైఫ్తో కొయ్యాలంటే మధ్యలో దుంప గట్టిగా ఉంటుంది, చాలా కష్టం అనమాట. నేను ఇక్కడ చిన్న సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. ఇదేం లేదండి, మిక్సీలో వేసుకోండి, కానీ మీరు ట్రిగ్గర్ మాత్రమే ఇవ్వాలి. బర్రమని మొత్తం అంతా తిప్పేయొద్దు. తిప్పితే ఏమవుతుందంటే మనకి పేస్ట్లా అయిపోతుంది అనమాట. మీరు ట్రిగ్గర్ చేసుకుంటా స్లోగా తిప్పాలి. అలా అని వాటర్ అయితే అస్సలు పొయ్యొద్దండోయ్, మీకు ముందే చెప్తున్నాను, వాటర్ పొయ్యొద్దు. ఇప్పుడు నేను ఇక్కడ వీలున్నంత వరకు సౌండ్ రాకుండా, మా బాబు లేవకుండా స్లోగా అయితే కట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకని మీకు ఇలా ఫాస్ట్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం స్లోగానే కట్ చేశానండి. అయితే వీటిని నేను మిక్సీలో వేసుకుంటున్నాను, పెద్ద మిక్సీలో వేసుకుంటున్నాను. మీకు కొంచెమే ఉందనుకోండి, అంటే 1/2 kg తీసుకున్నాను కానీ చిన్న మిక్సీ జార్లో సరిపోతుంది. ఇక నేను పెద్ద మిక్సీ జార్లో తీసుకున్నాను, చూసారా, ఈ మీడియం సైజులో కోసుకున్నాను అనమాట. ఈ లోపు మన ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి. ఆ వేగిపోయినప్పుడు ఈ పెసరపప్పు అయితే వేసుకోండి, ఎందుకంటే నూనెలో కొంచెం ఫ్రై అవుతుంది అనమాట, మూంగ్ దాల్. సో ఇప్పుడు మనం దీన్ని బర్రమని తిప్పుదాం. చూడండి, నేను ఇక్కడ ఒక 6 to 7 times పల్స్ జస్ట్ అలా ఇచ్చి ఆపేసాను. మీరు ఒకసారి వాటిని కలిపి మళ్ళీ ఒకసారి పల్స్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇలా చూసారా, మీకు అక్కడ మధ్యలో ఇక్కడ రౌండ్గా తిరిగిపోయిన ముక్కలు లాంటివి కనిపిస్తున్నాయి కదా, అవి ఇంకా మనం ఎన్నిసార్లు తిప్పినా సరే గుండ్రంగా గులకరాల్లా తిరుగుతాయి అనమాట. మీకు ఇంకా ఓపిక ఉంటే అవి జస్ట్ 1/2 kgనే కదా, ఏరేసి మీరు చిన్న ముక్కల కింద కోసుకోవచ్చు. లేదా అవసరం లేదనుకుంటే మీరు నూనెలో వేసేయండి, ఏం కాదు, అవి మెత్తగా ఉడికిపోతాయి. మీకు లాస్ట్ వీడియోలో కూడా అవి చూపించాను. నేనైతే ఇంకా డైరెక్ట్గానే వేసేసుకున్నాను, పర్వాలేదండి. ఒక పావలా బిళ్ళల్లాగా ఉన్నాయి. ఈ రోజులో వాళ్ళకి పావలా బిళ్ళ అంటే ఏమో తెలియదు కదా, చిన్న చిన్న బిళ్ళల్లాగా ఉన్నాయండి. ఇంకా కొంచెం పెసరపప్పు, ఆనియన్స్ వేగిన తర్వాత అవి మాడిపోకుండా చూసుకోండి. పెసరపప్పు, ఈ క్యారెట్ ఏదైతే మనం ముద్దలాగా చేసుకున్నామో దాన్ని వేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ లోపు మన పెరట్లో, అదేనండి బాల్కనీలో ఈ చిన్న కరివేపాకు మొక్క వేశాను కదా, అది వచ్చింది. కరివేపాకు ప్రెజెంట్ లేదు, ఎందుకో కొయ్యాలనిపించలేదు కానీ కోసాను. అలా వెళ్ళి చక్కగా దాన్ని తెచ్చుకొని కడిగేసి కూరలో వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇలా వేసుకున్నానండి. మీకు కూడా ఏమైనా చెట్లు ఉన్నాయా కొంచెం కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా కడిగి వేసేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి, తాలింపులో వేసినా బాగుంటుంది అనుకోండి. ఇంకా మనకి ఇక్కడ కలర్ చూసారా, క్యారెట్ కలర్ మారింది.
డార్క్ ఆరెంజ్ నుంచి లైట్ ఆరెంజ్కి అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు వేసుకోండి. చూసారా, మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. క్యారెట్కి అలాగే పెసరపప్పు కాంబినేషన్ కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఎల్లో గ్రీన్ ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది కదా. మీకు అలాంటి డ్రెస్సెస్ ఉంటే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా ఈ వాటర్ పక్కకు తీసాను కదా, ఎందుకు అంటే అలా వెళ్ళి నేను ఈ క్యారెట్ పీల్ అలాగే ఇక్కడ వచ్చిన ఉల్లిపాయ పీల్స్ ఇవన్నీ కాసేపు నేను అవి ఈ పని అంతా చేసుకునేంత వరకు చక్కగా వాటర్లో నానేయండి. చెప్పాను కదా మొక్కలకు పోసేస్తానని, చక్కగా తమలపాకు చెట్టుకి అయితే పోసేసానండి. ఇంకా అలాగా కొన్ని పుదీనా ఇట్లాంటివన్నీ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా కొంచెం కొంచెం వేసేసి, బచ్చలాకు కూడా బాగా పందిర్లాగా పెరిగిపోయిందండి, కానీ కోయడానికి అందట్లేదు. ఇప్పుడు నేను పొడి అని చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసానండి దానికే. ఇక్కడ పల్లీలు కొన్ని ఎక్కువ వేసాను, ఎందుకంటే చట్నీలోకి పనికొస్తాయని చెప్పి కొన్ని వేసి పక్కకు తీసాను. ఇక్కడ మీరు అరగుప్పుడు పల్లీలు వేసుకోండి, 7 నుంచి 8 జీడిపప్పులు అయితే వేసుకోండి, బాగా వేయించండి. ఒకవేళ మీకు జీడిపప్పు లేవనుకోండి పుట్నాల పప్పు యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది. అది కూడా వద్దనుకుంటే ఉట్టి పల్లీలతోనే వేసుకోండి. ఇవి బాగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అయితే ఈ లోపు మన కూర కాసేపు మూత పెట్టి మగ్గితే ఇదిగోండి కొంచెం దగ్గరికి అవుతూ ఉంటుంది. ఇప్పుడు పల్లీలు చల్లారు ఉంటాయి కదా, దాంట్లో ఒక మిక్సీ జార్ తీసుకొని కారం, వెల్లుల్లిపాయలు, పల్లీలు, జీడిపప్పులు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. ఓకేనండి, బరకగానే పట్టుకోండి, పేస్ట్లా పట్టుకోకండి. బరకగా పట్టుకున్నాక ఇప్పుడు చూసారా మన కర్రీ కొంచెం ఇంకా దగ్గర పడుతుంది కదా, ఈ టైంలో అది పల్లీలు ఇంకా జీడిపప్పు పొడి అయితే వేసేసుకోండి, చక్కగా బాగుంటుంది. మీకు కారం ఇంకొంచెం కావాలి అనుకుంటే కారం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు ఇంకా కావాలి అనుకుంటే ఉప్పు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశాను అనమాట, ఎవరో వీడియో పెట్టారంట ఉప్పు కారం తగినంత వేసుకోవాలని తెలిస్తే ఇంకా మీ వీడియో ఎందుకు చూడడం అని చెప్పి అతను కామెంట్లో, అంటే ఆయన వీడియోలోనే ఆయన చెప్తున్నారు. మరి అంతే కదండి, కొంతమంది ఉప్పు కారాలు తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో ఆ కన్సిస్టెన్సీని బట్టి వీడియోలో చెప్పినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా మన కూర మాత్రం కలర్ఫుల్గా వచ్చేసింది కదా. కొత్తిమీర వేసుకొని దించేసుకొని మూత పెట్టేసి వదిలేయండి, ఇంక సరిపోతుంది. మా అబ్బాయికి మార్నింగే చేశాను కదా, చక్కగా వైట్ రైస్లోకి ఏమన్నా ఉందా అండి, ఆరెంజ్ కలర్ మధ్యలో అలా కలిపి ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇలా కలిపి చక్కగా పెట్టేశానండి మా అబ్బాయికి. మేము మాత్రం మధ్యాహ్నంకి దీని కాంబినేషన్ ఏం చేసుకొని ఉంటామో గెస్ట్ చేయండి. మజ్జిగ చారు చేసుకున్నామండి. అదేనండి మజ్జిగ పులుసు, మజ్జిగ చారు చాలా అంటారు కదా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ నొక్కి బిల్లలు అన్నాను, పావుల బిల్లలు, అవే నొక్కి చూపిస్తున్నాను. అవి మెత్తగా మగ్గిపోయినాయి చూసారా. ఈ ప్రాసెస్లో అవి కలిసిపోతాయండి. మీకు పెసరపప్పు చక్కగా తగులుతూ నోటికి, అలా అని క్రంచిగా ఉండదు, బాగుంటుందండి. నా చేతిలో ఈ ముద్ద చూసారా, చాలా అంటే చాలా బాగుంది. మీకు తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి. క్యారెట్ ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు తింటారు, వాళ్ళు నేర్చుకుంటారు. కంటికి చాలా మంచిదండి. పిల్లలు ఈ టీవీలు, ఫోన్లు చూస్తారు కదా, అప్పుడప్పుడు ఈ క్యారెట్లు కూడా కూర ఇలా చేసిస్తే మంచి హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.